వెళ్ళిపోతారు. ఇంకెన్నడూ నీ కనపడడు. చూద్దామన్నా కూడా దగ్గరికి రారు. నీలో ఉన్నది, నీ ఉదయంలో ఉన్నది ఎవరు? దహించే అగ్ని వంటి వాడు యేసుక్రీస్తు. అందుకే ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు మరి నీలో గొప్పవాడు లేడా? నీలో శక్తిమంతుడు ఉన్నాడు. అందుకే నా పెదవులతో నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా ఉదయంలోకి వచ్చాడు భయం. నా జీవితాల్లో ఎన్నో జరిగినాయి. ఎప్పుడో పారిపోవలసిన వాడినే. కానీ దేవుడు నిండుకున్నాడు. దేవుడు మహిమని ఇక్కడ చూపించుకోమన్నా అంతే, ఆయన మహిమని ఆయన చూపించుకుంటాడు. నేనున్నా లేకపోయినా ఇప్పుడు కాదు ఎప్పుడు చెబుతా. ఈ తరం కాదు వచ్చే తరానికి కూడా ఇక్కడ దేవుడు మహిమ ఎప్పటికీ ఉండును కాక. ఆమేన్. దేవుడి కార్యాలు ఆగవండి. అందుకనే దేవుడు అంటాడు, మనం లోకం మనుషులం కాదు, లోక రుచులు చూడొద్దు, లోకం చేత పట్టుకోవద్దు, లోక పద్ధతుల్లోకి మనం వెళ్ళొద్దని మనం చేస్తున్న ఈ మాటలు దేవుడు దీవించిన కాక మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుని మిమ్మల్ని ఒక గొప్పగా చేయాలనుకుంటున్నాడు. వేషధారి వలె కాదు. అంతకుముందు పరిచయకులు వాళ్ళందరూ వేషధారి వలె ఉంటే వాళ్ళని మలచాలని దేవుడు వచ్చి చెప్పాడు. ఇది కూడా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతము, నీ కుటుంబంలో ఒక అద్భుతము, నీ కుటుంబంలో కలుగుతున్న చీకటిని బ్రతుకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, వెలిగించబోతున్నాడు. నీ మీద నీ కుటుంబం మీద కలుగుతున్న నష్టాలన్నీ దేవుడు విమోచించబోతున్నాడు. నీకు ఎటువంటి అడ్డులను తొలగించబోతున్నాడు. ఎటువంటి గాయములున్నా నీ గాయములని మాన్పించబోతున్నాడు. నీ దుఃఖ దినములు ఈ దినముతో సమాప్తము చేయబోతున్నాడు. దేవుణ్ణి ఉదయములోకి నింపుకో, పెదవులతో కాదు, ఉదయముతో నింపుకో. దేవుని ఉదయముతో నింపుకో, దేవుని శక్తితో నింపుకో, దేవుని ఆత్మతో నింపుకో, దేవుని బలముతో నింపుకో, దేవుని జ్ఞానముతో నింపుకో, దేవుని పరిశుద్ధతో నింపుకో, దేవుని అభిషేకముతో నింపుకో, దేవుని శక్తితో నింపుకో. దేవుడు చేసిన కార్యాలు చేస్తానని మాట ఇచ్చిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు తప్పని వాడు. దేవుడి కన్నా గొప్ప కార్యాలు మీరు చేయబడును కాక. మీరు దేవుడి కన్నా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడి కన్నా గొప్ప క్రియలు మీరు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని చేత పట్టుకుని వాడుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని చేత పట్టుకుని బలపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అడుగు పెట్టిన ప్రాంతాన్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఎడారిని గొప్ప చిగురింపు చేసే ఈ రోజు నుంచి పెదవులతో కాదు, ఆత్మతో ఉదయముతో దేవుని నింపుకో, దేవుని శక్తితో నింపుకో. దేవుడి గుడ్డివాడు కన్నులు తెరిచిన దేవుడి, నా ద్వారా కూడా తెరవగల వాడివి అని పలుకు. సానాదయం పట్టిన వాడిని దేవుడు విడిపించాడు, నా ద్వారా కూడా విడిపించగలడని పలుకు. ఒకప్పుడు అమ్మగారు భయంకరమైన దెయ్యాలు పట్టిన వారు ఇంటికి వస్తే కళ్ళతోనే సైక్ చేస్తే పారిపోయి వెళ్ళిపోయినాయి. నీవు కూడా కళ్ళతో సాగి చేస్తే చాలు, వెళ్ళిపోతాడు వాడు. వాడు ఉండలేడు దేవుడి శక్తి ముందు, దేవుడు ఆత్మ ముందు ఉండలేడు, దేవుడి జీవ ముందు ఉండలేడు. దేవుడి నీలో అగ్నిలాగా మండుతుంటే వాడు ఆ మంటని చూసి ఉండలేడు. నువ్వు దేవుని కంటే తక్కువ దానివైనా తక్కువడు కాదు. దేవుని శక్తిని పొందుకున్నావు, ఈ రోజు పొందుకోబోతున్నావు. క్రమానికి ప్రార్థించు, ప్రార్థించు. దేవుడు నిన్ను చేత పట్టుకోబోతున్నాడు. తలాంతులు దేవుడికి వాపసు ఇవ్వకు, క్షమాపణ అడుగు. ఇచ్చేశాడు ఒకడు, నాకొద్దు ప్రభువా, నువ్వు భయంకరుడివి అన్నాడు. కానీ దేవుడు అంత భయంకరుడు కాదు. నీతో ఉంటాడు, నీ వెనువంటి ఉంటాడు, నీ వెనకుంటాడు, ముందు ఉంటాడు. నిన్ను దీవిస్తాడు, ఇతరుల్ని దీవిస్తాడు. నిన్ను రక్షిస్తాడు, ఇతరుల్ని రక్షిస్తాడు. నిన్ను పోషిస్తాడు, ఇతరుల్ని పోషిస్తాడు. నిన్ను బల